ఫస్ట్ ఇయర్లో బాటనీ పాఠం ఉంది, బోలెడు చాప్టర్స్ ఉంది, దీనిలో ఏది చదవాలి అని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. 8 మార్క్స్కి వామ్మో 3 చాప్టర్స్, 4 మార్క్స్కి వామ్మో 8 చాప్టర్స్. అసలు ఏది చదవాలి అంటే ఒకటి బెస్ట్ థింగ్ నాన్న చాయిస్ చాప్టర్స్ అయితే ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా చదవండి. ఇప్పుడు చాలా కొంచెం టైం ఉంది, ఒక లాస్ట్ 1 వీక్ 10 డేస్, ఈ కొంచెం టైంలో మీరు ఏది పర్ఫెక్ట్గా చదవాలి అని చెప్పడానికి ఈ చాయిస్ చాప్టర్స్ గురించి వీడియో చేస్తున్నా. సో మనకు చాయిస్ వదిలేయాల్సిన చాప్టర్స్ ఏంటి, అసలు చదవాల్సిన చాప్టర్స్ ఏంటి. చాయిస్ ఓన్లీ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చాప్టర్స్కి మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో మనకి 8 మార్క్స్ నన్న 3 క్వశ్చన్స్ వస్తాయి క్వశ్చన్ పేపర్లో, ఓకే. సెక్షన్ సిలో 1, 2, 3, ఓకే, 19, 20, 21 3 క్వశ్చన్స్ వస్తాయి. 19th క్వశ్చన్, 20th క్వశ్చన్, 21st క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్లో ఏదైనా 2 చదవాలి అండ్ 2 ఆన్సర్ చేయాలి, అంటే 2 చాప్టర్స్ నుంచి చదవాలి. 2 చాప్టర్స్ పర్ఫెక్ట్ అయిపోవాలి. సో 3 క్వశ్చన్స్ 3 చాప్టర్స్ కాబట్టి మీరు 2 క్వశ్చన్స్ 2 చాప్టర్స్ పర్ఫెక్ట్ అయిపోవాలి, ఓకే డియర్. 8 మార్క్స్ అయితే 2 చాప్టర్స్ చదువుకోండి, పర్ఫెక్ట్గా చదువుకోండి, అంటే ఉన్న అన్ని క్వశ్చన్స్ చదువుకోవాలి. నెక్స్ట్ 4 మార్క్స్ 8 క్వశ్చన్స్ వస్తాయి, 8 చాప్టర్స్. ఊహించుకుంటేనే 8 క్వశ్చన్స్, అరే 4 మార్క్స్ ముందే మర్చిపోతాం రా బాయ్. దాంట్లో ఇంకా మళ్ళీ ఏవి గుర్తుపెట్టుకోవాలి అంటే 6 క్వశ్చన్స్ నాన్న, దీంట్లో 6 చాప్టర్స్ చదువుకోవాలి. సార్ ఓకే బాగానే చెప్పారు, నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఇన్ని చదువుకోవాలని, మరి ఏ చాప్టర్స్ చలో అది కూడా చూసేద్దాం. ఏంటి? సో 8 మార్క్స్లో నుంచి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెక్షువల్ రిప్రొడక్షన్, హిస్టాలజీ, ఈ మూడిటి నుంచి మీరు 2 పర్ఫెక్ట్గా చదువుకోండి, ఓకేనా. ఫస్ట్ థింగ్ నాన్న, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ ఉన్న చాప్టర్స్ని ఈజీగా చేసుకోండి. ఇప్పుడు మార్ఫాలజీ నుంచి 3 క్వశ్చన్స్, ఏంటిది అది? రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, రెసిమోస్. తర్వాత సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ ఆర్ 3 to 4 క్వశ్చన్స్, రేర్గా 4 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో కూడా 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇలా పర్ఫెక్ట్ అవ్వడం వల్ల మీకు పర్ఫెక్ట్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్లో 5 yearsలో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చదవండి, అదే పర్ఫెక్షన్, ఓకేనా. సో దీంట్లో ఏదైనా 3 చాప్టర్స్లో 2 చాప్టర్స్ చదవండి. ఐ సజెస్ట్ పర్సనల్లీ మార్ఫాలజీ, సెక్షువల్ రిప్రొడక్షన్, ఎందుకంటే హిస్టాలజీ ఈజ్ లైక్ అసోసియేటెడ్ విత్ కాంప్లెక్స్ డయాగ్రామ్స్, పెద్ద పెద్ద డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి టైం టేకింగ్. మీరు ఏదైనా 2 చాప్టర్స్ చదవండి, ఇట్స్ అప్ టు యూ, బట్ మై పర్సనల్ సజెషన్ ఇవి 2. మరి 4 మార్క్స్ 8 చాప్టర్స్, 8 చాప్టర్స్ పేర్లే గుర్తుండవు సార్ ఇప్పుడు సడన్గా అడిగితే అంటే, ఓకే పర్లేదు. దాంట్లో ఈ 4 చాప్టర్స్, ఈ 4 చాప్టర్స్, దీంట్లో మొత్తం మీరు 6 చాప్టర్స్, ఏదైనా 6 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ సెలెక్షన్ ఎలా ఉండాలంటే తక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఈజీగా మనం గుర్తుపెట్టుకొని రాసేటట్టు. లైక్ ఇప్పుడు బయాలజికల్, ప్లాంట్ కింగ్డమ్, దీంట్లో ఎక్కువ మెమరీ బేస్డ్ ఉంటాయి, ఓకేనా. మెమరీ బేస్డ్ అండ్ ఎకాలజీలో కూడా ఎగ్జాంపుల్స్ మెమరీ బేస్డ్ ఉంటాయి. అలాంటి చాప్టర్స్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చి మిగతా 6 చాప్టర్స్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే తప్పకుండా ఐపీలో, ఓకేనా, 55+ ఈజీగా వస్తాయి నాన్న. సార్ మరి 4 మార్క్స్ అయిపోయింది, 8 మార్క్స్ అయిపోయింది, వాట్ అబౌట్ మోస్ట్ బ్యూటిఫుల్ 2 మార్క్స్? అరే బై 2 మార్క్స్ క్వశ్చన్స్కి మనకి అన్ఫార్చునేట్లీ దెర్ ఈజ్ నో చాయిస్ నాన్న, ఓకేనా. 2 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ లైక్ 9 చాప్టర్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, అన్నీ చదువుకోవాలి, ఓకేనా. సో దాట్స్ ఇట్ అబౌట్ చాయిస్ చాప్టర్స్. అండ్ దీంట్లో కూడా మేము చాయిస్ పెట్టుకుంటాము అంటే మార్క్స్ తగ్గించుకోవాలి, మళ్ళీ 55, 50 ఎక్స్పెక్ట్ చేయకూడదు. దీంట్లో కూడా చాయిస్ పెట్టుకుంటే ఆ క్వశ్చన్ ఇంకా రాదన్నట్టు, అంతే. సో నేను చెప్పిన 2 చాప్టర్స్ అండ్ 6 చాప్టర్స్ని పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం గన్ షాట్ క్వశ్చన్స్ కూడా చేసేద్దాం, చలో.